హలో హలో మైక్ టెస్టింగ్ 1 2 3. ఓకే, ఇప్పుడు మనం ట్రెక్కింగ్ చేయబోతున్న కొండ ఇదే. బట్ ఈ కొండకి ఎదురుగా ఇంకో కొండ ఉంది. ఆ కొండ మీద ప్లాంట్స్ నన్ను అట్రాక్ట్ చేశాయి. సో ఆ కొండ మీదకి కూడా వెళ్ళాను. కొంచెం దూరమే వెళ్ళాను, ఎక్కువ దూరం వెళ్ళలేదు. ఇదిగోండి అవే ఆ ప్లాంట్స్. ఇవేవి చీపురి మొక్కల్లా ఉన్నాయి, బట్ కాదవి. చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయి. ఇవి చూడ్డానికి మనుషుల కన్నా హైట్గా ఉన్నాయి. సరిగ్గా గాలి రాకుండా సరిగ్గా నించోపెడితే చాలా 6 అడుగులు ఉంటాయేమో. సో ఆ కొండ మీద దిగిపోయి మనం ఎక్కబోతున్న కొండ మీద అడుగు పెట్టాం ఇప్పుడు. సో కొండకి స్టార్టింగ్లో ఇక్కడ ఏదో గుడిలా కట్టుకున్నారు. రాయి విగ్రహం ఉంది, పూజలు కూడా అయినట్టున్నాయి ఇక్కడ. సో రాయి విగ్రహం పక్క నుంచి ఒక రూట్ ఉంది. ఆ రూట్ నుంచే మనం ఇప్పుడు వెళ్ళాలి. చాలా క్లియర్గా ఉంది రూట్ అయితే. మనుషులు నడవడానికి చాలా ఈజీగా ఉంది. ఒక కొండ ఎక్కడం నాకు ఇదే ఫస్ట్ టైం. అసలు తెలీదు ఎక్సైటింగ్గా ఉంటుందా, డేంజరస్గా ఉంటుందా, ఎలా ఉంటుంది అనేది నాకు అస్సలు తెలీదు. ఇది ఫస్ట్ టైము. అసలు కొండ ఎక్కడం అనేది పెద్ద సమస్య కాదు. బట్ కొండ మీద ఉండే క్రీపర్స్, అంటే డేంజరస్ క్రీపర్స్ ఉంటాయి కదా, పాములు లాంటివి, ఇంకా వేరే కీటకాలు ఏమైనా ఉంటాయి కదా. సో వాటి గురించే భయం, కానీ కొండ ఎక్కడం అనేది చాలా ఈజీ. ఇగో వెళ్తున్న దారిలో మాకు ఇవి కనిపించాయి. యాక్చువల్గా ఈ ఫ్రూట్స్ తినొచ్చు. మేము చిన్నప్పుడు తిన్నామనే గుర్తు నాకు ఉంది. ఇంకా ఇవి చాలా రెడ్డిష్ కలర్లో వస్తాయి, అప్పుడు తినొచ్చు. ఇంకో ఫ్రూట్ కూడా కనిపించింది దారిలో. అది చిన్న బుల్లి దానిమ్మ పండులా ఉంది, కానీ కాదు. కొండ మీద దొరికే ఫ్రూట్స్ అన్నీ నోట్లో పడేసుకోకూడదు, ఎందుకంటే కొన్ని విషపూరితమైనవి కూడా ఉంటాయి. మనకు తెలీదు అసలు ఏవి తినాలో ఏవి తినకూడదు అనేది అస్సలు తెలీదు. సో కొండ మీద దొరికినవి తినకపోతేనే మంచిది అనేసి నా ఉద్దేశం. ఒకవేళ మీకు పక్కాగా ఆ ఫ్రూట్ గురించి తెలిసి అది తినొచ్చు అంటే పర్వాలేదు, హ్యాపీగా తినొచ్చు. బట్ తెలియనివి మాత్రం నోట్లో వేసుకోకూడదు, అదన్నమాట మ్యాటర్. ట్రెక్కింగ్ చేస్తే చాలా దూరం నడిచినట్టు అనిపిస్తుంది, కానీ వెనక్కి తిరిగి చూస్తే మనం ఎంత దూరం రాలేదు అన్న విషయం అర్థమవుతుంది అన్నమాట. కొండ మీద చెట్లన్నీ చాలా బూజుగా పెరుగుతాయని మనకు తెలిసిన విషయమే. ఈ కొండ మీద కూడా అలాగే పెరిగాయి. ఇక్కడ మాకు 2 దారులు కనిపించాయి. సో ఈ దారిని మేము ఎంచుకున్నామన్నమాట. ఇక్కడి నుంచే వెళ్ళబోతున్నాం. ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, కొండ మీద మ్యాక్సిమం ముళ్ళు చెట్లే ఉంటాయి. అవి నా చున్నీని పీకి పాకం పెట్టాయి. అస్సలు ఇంకా చున్నీ పనికి రాకుండా పోయింది. ఇంటికి వచ్చాక నాకు అర్థమైంది ఇంక నేను ఇది వాడలేను అనేసి. మొత్తానికి ఈ కొండ అయితే ట్రెక్కింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంది, ఎందుకంటే వే మొత్తం కనిపిస్తుంది. ఎలా వెళ్ళాలి అని ముందే ప్రిపేర్ చేసినట్టు దారిని అలా ఉందన్నమాట. ఇది కొండకు సగం దూరం వరకు వచ్చాం, ఇంకా ఎక్కాల్సింది చాలా ఉంది. కొండ ఎక్కాక సన్సెట్ కనిపించకుండా ఎలా ఉంటుంది చూడండి. ఏవో మబ్బులు శంఖం ఊదుతున్నట్టు సన్సెట్ కోసం ఎంత అందంగా ఉందో. ఎక్కడ మాకు స్టోన్ కనిపిస్తుందో దాని మీదే నడిచాము. బుషెస్ మ్యాక్సిమం అవాయిడ్ చేసేసాం పాముల భయంతో. కొండ మీద వెరైటీ ఆఫ్ క్యాక్టస్ ప్లాంట్స్ ఉన్నాయి. అందులో ఇదొక వెరైటీ, ఇది మనకు తెలిసిందే. బట్ తెలియనివి కొన్ని ఉన్నాయి. అందులో ఇది ఒకటి ఉంది చూడండి, సీతాఫలం మొక్కలు. కొండ మీద కూడా సీతాఫలం మొక్కలు ఉన్నాయి. నాకు చాలా ఇష్టం సీతాఫలం అంటే. పండితే తీసుకెళ్ళిపోయేదాన్ని, కానీ ఏది పండలేదు. ఇదిగోండి దీనికి కూడా ఫ్రూట్ ఉంది, ఈ క్యాక్టస్ కూడా. అది ఈ క్యాక్టస్ టచ్ చేయడం కూడా చాలా డిఫికల్ట్, అందుకని ఏమీ టచ్ చేయలేదు, గుచ్చుకుంటాయి మళ్ళీ లేకపోతే. ఇక్కడ అటువైపు కొండని తవ్వుతున్నారు, ఈ కొండనే. సో ఆ రాళ్ళన్నీ ఇక్కడ వేసేసారు. ఇవి చీపురు చెట్లు కొండ మీద ఉంటాయి కదా, అవి. నడవాల్సిన దూరం ఇంకా చాలా ఉంది ముందుకి. ఇదిగోండి ఆల్మోస్ట్ టాప్లోకి వచ్చాము. ఇంకా నడవాలి, చాలా దూరం ఇంకా నడవాలి. కొండ ఎక్కుతున్నప్పుడు నేను ఎంత మాట్లాడానో, ఆ వీడియో రికార్డ్ చేస్తూ చాలా మాట్లాడాను. బట్ ఇంటికి వచ్చి చూస్తే వీడియోలో నా వాయిస్ అసలు వినిపించట్లేదు, ఎందుకంటే విపరీతమైన గాలి వేస్తుంది అక్కడ. సో ఆ గాలిలో కలిసిపోయింది వాయిస్ కూడా. ఆన్ స్పాట్ ఎక్స్పీరియన్స్ చాలా షేర్ చేసుకున్నాను వీడియోలో, బట్ ఏం చేస్తాం, బ్యాడ్ లక్, అది వినిపించలేదు. సో మళ్ళీ ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. అలా నడుస్తూ ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వచ్చేసాం ఆల్మోస్ట్. అంటే కింద చూస్తే అర్థమవుతుంది కదా మనం ఏ ఊరు నుంచి ఏ ఊరు వరకు వచ్చాము అనేసి. సో ఆల్మోస్ట్ 4 కిలోమీటర్స్ నడిచాం కొండ మీద.
ఇదిగోండి కింద నుంచి మొత్తం పైనుంచి చూస్తుంటే కింద మొత్తం కనిపిస్తుంది. మనం ఇందాక చూసిన సన్సెట్కి ఇప్పుడు సన్సెట్కి ఎంత తేడానో చూడండి. అంటే మేము ఎంత పైకి వచ్చామో అనేది అర్థమవుతుంది క్లియర్గా. కొండ మీద చాలా కామన్గా కనిపించే చెట్లు ఇవి. చాలా కొండల మీద ఇవే కనిపిస్తాయి ఎక్కువ. ఆల్మోస్ట్ టాప్లో ఉన్నామని చెప్తున్నానేమో. నాకు అస్సలు గుర్తులేదు నేనేం మాట్లాడాను అనేది, నాకు అస్సలు గుర్తులేదు. చాలా షేర్ చేసుకున్నానని చెప్పాను కదా వీడియోలో. ఇదంతా చాలా మాట్లాడాను, బట్ ఏమీ గుర్తులేదు ఇప్పుడు. అసలు కింద నుంచి చూస్తే చాలా చిన్న కొండ ఇది అని అనిపించింది, బట్ ఎక్కితే కానీ తెలియలేదు ఇది ఎంత పెద్ద కొండ అనేసి. అదే చెప్తున్నానేమో. ఇక్కడ ఇవన్నీ రాళ్ళు పడేసి ఉన్నాయి. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ప్లాంట్ ఏంటంటే ఇగో ఇక్కడ ఇంకో క్యాక్టస్ ఉంది. అది చాలా చిన్న సైజులో ఉంది. ఇక్కడ నేను వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు నేను గమనించలేదు, కానీ దానికి ఒక ఫ్రూట్ ఉంది. సో అది నేను అస్సలు గమనించలేదు, లేదంటే దాన్ని క్లోజప్లో తీద్దును. చీకటి పడిపోతుంది, త్వరగా ఇంటికి వెళ్ళాలి అనే కంగారులో ఉన్నాను అప్పుడు నేను. సో అందుకనే వీడియో ఆపేశాను, లేదంటే ఆ ఫ్రూట్ని అస్సలు మిస్ అయ్యేదాన్ని కాదు.